హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే జనవరి 20న అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ప్రారంభం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మనకి పీడబ్ల్యూ గ్రౌండ్స్ అని చెప్పేసి ఉంటుందండి. సో అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని అండ్ ఒక గార్డెన్ని దాన్ని మనము స్మృతివనం అని చెప్పేసి అంటాం. దీనిని 2024 జనవరిలో ప్రారంభించబోతుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వార్తల్లోకి రావడం జరిగింది. అయితే అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఎన్ని అడుగులు? 125 అడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగిందండి. సో గతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టేట్లో ప్రారంభించారు ఇటీవల కాలంలో, లేకపోతే ఎంత వాటి యొక్క ఎత్తు ఎంత, ఎన్ని అడుగులు, ఇలా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు. సో గుర్తుంచుకోండి, జనవరిలో ప్రారంభించబోతున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో మనకి గతంలో వివిధ రాష్ట్రాలలో కొన్ని ఇలాంటి విగ్రహాలని అన్వీల్ చేయడం జరిగిందండి. సో ఇవేంటో మనం డిస్కస్ చేసాము, ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో మనకి అవుట్ సైడ్ ఇండియా అంటే ఇండియాలో కాకుండా మనకి అమెరికాలో రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందండి. మేరీల్యాండ్ అనే ప్రాంతంలో ఆవిష్కరించడం జరిగింది. అది మన భారతదేశం నుండి వెలుపల ఆవిష్కరించబడిన అంటే అన్విల్డ్ చేయబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం. అది ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు, అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే ఒక పేరుతో అండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మేరీల్యాండ్లో ప్రారంభించడం జరిగింది. ఈ మేరీల్యాండ్ ఎక్కడ సార్ అంటే అమెరికా. ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క అంబేద్కర్ గారి యొక్క విగ్రహం యొక్క పొడవు అంటే లెంత్ ఎంత సార్ అంటే 19 ఫీట్స్ అండి, 19 అడుగులతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలోనే మనకి స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి ఏంటంటే అది స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి అంబేద్కర్ గారి విగ్రహమేనండి మహారాష్ట్రలో అన్వీల్డ్ చేయడం జరిగిందండి. అది 70 ఫీట్ అంటే ఈ 70 అడుగుల యొక్క విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి హైదరాబాద్లోనే మనకి రామానుజాచారి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందండి. ముచ్చింతల్ అనే ప్రాంతంలో ఇది 216 ఫీట్స్ అంటే 216 అడుగులని కలిగి ఉన్నది అని పెట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలోనే మధ్యప్రదేశ్లో మనకి ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని అండి స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని చెప్పేసి పేరుతో ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభించడం జరిగిందండి. ఆ యొక్క విగ్రహం యొక్క హైట్ వచ్చేసరికి 108 ఫీట్ అండి. మనకి 108 ఫీట్ అది వన్నెస్ అని చెప్పేసి అంటామండి. వన్నెస్ స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని చెప్పేసి ఓంకారేశ్వర టెంపుల్ అని చెప్పేసి అంటాం. ఆ ప్రాంగణంలో దాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. వీటితో పాటుగా వెరీ రీసెంట్గా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి మనకి అమెరికాలో దీన్ని ప్రారంభించారు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం. అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి మహారాష్ట్రలో ప్రారంభించారు 70 ఫీట్ ఈ యొక్క విగ్రహం. అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి రామానుజాచారి విగ్రహాన్ని అండి మనకి లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. 216 ఫీట్స్ అది ముచ్చెంతల్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది కూడా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క ఈ విగ్రహం పొడవు 125 అడుగులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. మిజోరం సీఎంగా లాల్ దుహామా ప్రమాణం అని చెప్పేసి మిజోరం సీఎంగా వార్తల్లోకి రావడం జరిగిందండి. ఏంటంటే అతని పేరు అడగడానికి ఆస్కారం ఉంటుందండి. లాల్ దుహోమా అని చెప్పేసి అంటాం. ఇతను ఒక మాజీ ఐపీఎస్ అధికారి అండి. గతంలో ఇందిరాగాంధీ గారికి సెక్యూరిటీ గార్డ్ అండ్ సంబంధించి సెక్యూరిటీ చీఫ్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. మనకి మిజోరంలో రీసెంట్గా ఎన్నికలు జరగడం జరిగింది. దాని యొక్క ఫలితాలు కూడా రావడం జరిగిందండి. అక్కడ పార్టీకి సంబంధించి లాల్ దుహామా గారి పార్టీ ఎక్కువ సీట్లు రావడం జరిగింది. నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. ఏదైతే మనకి ఆ పార్టీ పేరెంట్స్ సార్ అంటే జడ్పీఎం అని చెప్పేసి అంటామండి. మనకి జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అని చెప్పేసి అంటాం. ఆ పార్టీ ఫౌండరే లాల్ దుహోమా అని చెప్పేసి అంటామండి. ఇది 1997లో ఈ పార్టీని స్థాపించాడండి అతను. అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఉంటే మనకి మొన్న జరిగినటువంటి అంటే మనకి డిసెంబర్ 3-4 తేదీల్లో రిజల్ట్ రావడం జరిగిందండి. వీటిల్లో వీళ్ళు 27 సీట్లు కైవసం చేసుకోవడం జరిగిందండి. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎవరు సార్ అంటే
మిజోరాం గవర్నర్ అండి. ఎవరండి మిజోరాం గవర్నర్? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఖమ్మంపాటి హరిబాబు అని చెప్పేసి అంటాం. మిజోరాం గవర్నర్గా ఉన్నాడు మన తెలుగు వ్యక్తి. ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో నిన్నడు కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి. సో ఇదే మనకి తెలంగాణ కాంగ్రెస్ విన్ అయిందని, సో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేశారని, సో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత అతను తెలంగాణకు 2వ సీఎం అని, కాంగ్రెస్ నుంచి అయితే మాత్రం ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు కూడా మనకి ఈ యొక్క మిజోరంకు సంబంధించి టోటల్గా 40 సీట్లు ఉన్నాయండి. అసెంబ్లీ స్థానాలు 40 ఉన్నాయి. దాంట్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ 27 విన్ అవటం జరిగిందండి. సో మిగతా అక్కడ అపోజిషన్ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ అని లాస్ట్ టైం విన్ అయిందండి ఇదే, బట్ ఇప్పుడు ఓడిపోవడం జరిగింది. మిజో నేషనల్ ఫ్రంట్ అని చెప్పేసి 10 సీట్లకే పరిమితమైంది. అక్కడ బీజేపీ 2 సీట్లు విన్ అయింది, కాంగ్రెస్ 1 సీటు మాత్రమే విన్ అవడం జరిగింది. సో ఇతను ఏదైతే మనకి లాల్ దోహమా గారు 1982లో ఇందిరాగాంధీకి చీఫ్ సెక్రటరీ ఇన్ఛార్జిగా, అంటే సెక్యూరిటీకి సంబంధించి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. 1984లో కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేశాడండి, ఓడిపోయాడు. ఆ తర్వాత మనకి 1986లో వాళ్ళు లోక్సభ ఎంపీగా మళ్ళీ నామినేట్ చేశారు. సో ఆ తర్వాత అతని మీద పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉపయోగించి సో మనకి ఆ పార్టీ నుంచి సో మనకి రాజీనామా చేయడం జరిగిందండి. ఇప్పుడు 1988లో సో దీనికి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 1997లో మనకి జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టారు. సో ఇప్పుడు అది విన్ అవటం జరిగిందండి. 27 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. సో అందువల్ల ఇతను ఒక మాజీ ఐపీఎస్ అధికారిని గుర్తుంచుకోండి. దాంతోపాటుగా ఇక్కడ డేటా కూడా మనం గుర్తుంచుకోవాల్సిందే. ఇంకొకసారి చెప్తున్నాను, ఎగ్జామ్లో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. రేపు ఖచ్చితంగా ఇతని గురించి ఎవరు మిజోరం సీఎం ఎవరు అని అడగడానికి ఆస్కారం ఉంటుంది. కొంచెం కష్టంగా అడగాలి అంటే ఈ డేటా మీద గురించి కూడా క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇతను 82లో ఇందిరాగాంధీకి, అంటే అప్పుడు పిఎం ఇందిరాగాంధీ గారి యొక్క సెక్యూరిటీ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత 1984లో కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1986లో అతన్ని ఎంపీగా నామినేట్ చేయడం జరిగిందండి. సో ఆ తరువాత అతను 1988లో తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1997లో పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ యొక్క డేటా కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లాల్ దుహోమా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మోదీకే అత్యధిక ప్రజా ఆమోదం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఏదైతే ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రజా ఆమోదం కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి, ఆయన నాయకత్వాన్ని 76% ప్రజలు సో హర్షిస్తుండగా ఒక 18% మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి మనకి మార్నింగ్ కన్సల్ట్ అని చెప్పేసి ఇది ఒక సంస్థ అండి. సో మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఒక తాజా తన సర్వేలో చెప్పడం జరిగింది. సో వీరు మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సో ప్రతి వీక్ కూడా ఒక సర్వే కండక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకులు ఎక్కువగా ప్రజాదరణను కలిగి ఉన్నారు అనే దాని మీద సర్వేలు చేస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు నరేంద్ర మోదీ గారే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే నరేంద్ర మోదీ గారు ఎక్కువగా ప్రజా ఆమోదం కలిగిన నాయకుడిగా ఉన్నారట. ఒక 18% మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు, మొదటి ప్లేస్లో ఉన్నారు అని చెప్పేసి మనకి మార్నింగ్ కన్సల్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కదా, మరి సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు సార్ అంటే మెక్సికో ప్రెసిడెంట్ అండి. అతని పేరు వచ్చేసరికి ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రే. ఏంటంటే పేరు చూడండి, పేరు చాలా కష్టంగా ఉంటుంది, అందువల్ల లోపెజ్ ఓబ్రే అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ లోపెజ్ ఓబ్రే గారు మెక్సికో ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నారు. ఇతను 2వ స్థానంలో ఉన్నారు. అంటే నరేంద్ర మోదీ గారి తర్వాత ఎక్కువగా ప్రజాదరణ కలిగినటువంటి ప్రెసిడెంట్ ఇతనే. ఇతని యొక్క పరిపాలనను 66% మంది ఆమోదిస్తూ ఉన్నారు, 29% వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎవరిది? మెక్సికో ప్రెసిడెంట్ లోపెజ్ ఓబ్రే గారి నాయకత్వాన్ని. ఫస్ట్ అయితే మాత్రం నరేంద్ర మోదీ గారు ఉన్నారు, గుర్తుంచుకోండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలో ప్రపంచ సాంస్కృతిక కార్యక్రమాలు అని చెప్పేసి అన్నారండి. అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని సిటీస్లో అండి, లైక్ లండన్ కానివ్వండి, సో ఇలాంటి సిటీస్లో మనకి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే కల్చరల్ ఈవెంట్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా మన భారతదేశం కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అంటున్నారండి. సో అందువల్లే మనకి ఢిల్లీలోని ఎర్రకోటలో
సో ఢిల్లీ నుండి ఎర్రకోటలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది సార్ అంటే డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 15 వరకు ఈవెంట్స్ జరుగుతాయి. సో వీటికి పెట్టిన పేరే IAADB అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బైయాన్యువల్ అని చెప్పేసి ఈ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారనమాట. లైక్ బద్రీనాథ్, కేదార్నాథ్, రథయాత్ర. సో ఇలాంటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వీటిని ఇంటర్నేషనల్ దృష్టికి తీసుకెళ్ళడం కోసం కొన్ని ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా కండక్ట్ చేద్దాము అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచే నరేంద్ర మోదీ గారు ఈ యొక్క AADB అంటే IAADBలో భాగంగా ప్రారంభించారు. ఎక్కడ అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడుగుతారు. సో మనకి ఢిల్లీలో ప్రారంభించడం జరిగిందండి. సో మనకి ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఢిల్లీలో ఎర్రకోట. సో మనకి ఎర్రకోటలో ఆ ఎర్రకోట దగ్గర ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. ఎవరు సార్ దీన్ని ప్రారంభించారు అంటే నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందండి. సో ఇక్కడ ఏవైతే మనకి కల్చరల్ ఈవెంట్స్ కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో గతంలో జరిపేవారు కాదు, ఇప్పుడు పర్టికులర్గా ఢిల్లీలో వీటిని జరపాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ భావిస్తూ ఉంది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా IAADB కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు ఎక్కడ ప్రారంభించారు, ఢిల్లీయా, ముంబయా, కోల్కతా ఇలా అడుగుతారు. లేకపోతే దీని ఫుల్ ఫామ్ అడుగుతారు. IAADB అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వృద్ధి రేటు అంచనా 7%. సో నిన్న మనకి మానిటరీ పాలసీస్ జరిగిందండి. ఆ మానిటరీ పాలసీలో భాగంగా 25వ గవర్నర్గా ఉన్నటువంటి శక్తికాంత్ దాస్ గారు సో కొన్ని విషయాలను చెప్పడం జరిగిందండి. అంటే ఆ యొక్క మానిటరీ పాలసీలో ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారో చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి. సో GDP గ్రోత్ రేట్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారము 2023-24 ఆర్థిక సంవత్సరానికి 6.5% అని చెప్పేసి మనం ప్రతిసారి కరెంట్ అఫైర్స్లో మూడీస్ అని, ఫిచ్ అని, అదేవిధంగా ADB అని చెప్పేసి, వరల్డ్ బ్యాంక్ అని, IMF అని ఇలా ప్రొడక్ట్ చేస్తారు, ముందస్తు అంచనా వేస్తారు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5 అని చెప్పాం కదా, ఇప్పుడు మారిపోయిందండి. 6.5 కాదు 7% ఉండొచ్చు అని చెప్పేసి నిన్న మానిటరీ పాలసీలో సవరించడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకుముందు గతంలో 6.5% నుంచి ఇప్పుడు ఎంతకి పెంచింది సార్ అంటే 7%కి పెంచింది. అదేవిధంగా 5వసారి కీలక వడ్డీ రేట్లు యథాతథం. అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, SLR, CRR. సో ఇవన్నీ కూడా ప్రీవియస్లో ఏవైతే రేట్స్ ఉన్నాయో అవే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో UPI చెల్లింపుల పరిమితి 5 లక్షలకు పెంచారు. మనము ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఇలా ఏదైనా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సర్వీస్ ద్వారా చేసే యొక్క పరిమితి ఏదైతే ఉంటుందో, హాస్పిటల్ బిల్ కానివ్వండి, స్కూలింగ్ ఫీజు కానివ్వండి, సో గతంలో ₹1,00,000 ఉండేది, ఇప్పుడు 5 లక్షలకు చేశారు. సో అదేవిధంగా వడ్డీ రేట్లో సడలించేది లేదు అని చెప్పేసి గవర్నర్ గారు చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క వృద్ధి రేటు 6.5% ఉండేదని గతంలో అంచనా వేశారు. ఇప్పుడు దాన్ని 7%గా ఉండబోతుందని చెప్పేసి వీళ్ళు అంచనా వేయడం జరిగింది. ఫస్ట్ చేంజ్ ఇదొకటి. అదేవిధంగా ఆసుపత్రుల బిల్లు కానివ్వండి, కాలేజెస్ బిల్లు కానివ్వండి, UPI ద్వారా చెల్లిస్తే సో గతంలో ₹1,00,000 మాత్రమే ఉండేదండి, ఇప్పుడు దాన్ని 5 lakhs చేశారు, గుర్తుంచుకోండి. సో మనకి ఇప్పుడు 5 లక్షలు చేశారండి. గతంలో 1,00,000 ఉండేదండి, ఇప్పుడు 5 లక్షలు చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేయాలనుకోండి, ఫోన్పే ద్వారా ఎవరికైనా ₹1,00,000 పంపించాలనుకోండి, ₹1,00,000 పంపిస్తాం. ఆఫ్టర్ దట్ 24 hours తర్వాత అంటే 24 hours తర్వాత మాత్రమే సెకండ్ ట్రాన్సాక్షన్ చేస్తాం. ఎందుకంటే పర్ డే లిమిట్ ₹1,00,000 మాత్రమే. ఇప్పుడు అలా కాకుండా హాస్పిటల్ బిల్లు చెల్లించాలనుకోండి, మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్ వాళ్ళు సో హాస్పిటల్ పేరుతో రిజిస్టర్ అయి ఉంటుందండి UPI, అక్కడ చెల్లించాలనుకోండి, అక్కడ కూడా ₹1,00,000 ఉండేది, అంతకడికి తీసుకునేవారు కాదు. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని ఇంక్రీజ్ చేశారు. అంటే 5 lakhs వరకు కూడా బిల్ పేమెంట్ చేయొచ్చు UPI ద్వారా, గుర్తుంచుకోండి. సాధారణంగా మనం చేసే అంటే మ్యాన్ టు మ్యాన్ మనం సాధారణంగా చేసుకుంటాం కదా UPI సేవలు, అవి మాత్రం ₹1,00,000. బట్ హాస్పిటల్స్కి కానివ్వండి, స్కూల్స్ లేదా కాలేజెస్ ఇలాంటి వాటికి మాత్రం విద్యా సంస్థలు UPI ద్వారా చేయాలంటే 5 లక్షల వరకు పంపించుకోవచ్చు. ఇది ఒక చేంజెస్ జరిగింది. అదేవిధంగా మనకి రెపో రేట్ అనేది, అంటే రెపో రేట్ మీన్స్ RBI బ్యాంకులకు ఇస్తే డబ్బుల మీద ఇచ్చే అమౌంట్ మీద వేసే వడ్డీ రేట్నే రెపో రేట్ అంటాం. అది యాజ్ ఇట్ ఈస్గానే ఉంచాము, 6.5గానే ఉంచాము. గతంలో ఉన్నటువంటి రివర్స్ రెపో రేట్, SLR, CRR
ఇవన్నీ కూడా అలానే ఉంచామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. మీరు గతంలో ఏవైతే ఈ యొక్క బ్యాంకుకి సంబంధించి రేట్స్ ఉంటాయో అవన్నీ యాజ్ టీజ్గా అలానే ఉన్నాయి. అదేవిధంగా విదేశీ మారక నిల్వలు అంటే ఫారెక్స్ రిజర్వ్, మన భారతదేశంలో ఫారెన్ కస్టోడియన్ అంటే ఫారెన్ రిజర్వ్స్ని కస్టోడియన్గా ఎవరుంటారు సార్? ఈ యొక్క విదేశీ మారకపు నిల్వలకు కస్టోడియన్గా ఎవరుంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందండి. అంటే మనకి ఫారెన్ డబ్బులు అంటే ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఫారెక్స్ అని చెప్పేసి కూడా అంటామండి. ఇవి ఎవరి దగ్గర ఉంటాయి? ఆథరైజ్డ్గా మన భారతదేశంలో ఆథరైజ్ చేసేది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవి 2023 డిసెంబర్ 1 నాటికి $604 బిలియన్ ఉందంట. అంటే ఎంత ఎక్కువగా రిజర్వ్ ఉంటే అంత ఆర్థికంగా మనం బలంగా ఉన్నట్టు. సో ఓకేనండి, $604 బిలియన్ యొక్క ఫారెక్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నిల్వలుగా ఉన్నాయని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పేమెంట్ మ్యాండేట్స్ అని చెప్పేసి అంటున్నారండి. గతంలో 15,000 ఉండేది, ఇప్పుడు దాన్ని ₹1,00,000 చేశారు. అంటే ఏంటి సార్ అంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫోన్ బిల్ కట్టాలన్నా లేదా కరెంటు బిల్లు కట్టాలన్నా లేదా ఎల్ఐసి ప్రీమియంలు మనము పాలసీలు కట్టాలన్నా సో మంత్లీ లేదా 6 మంత్స్కి ఒకసారి, వీక్లీ ఒకసారి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి సో ఇలా మన అకౌంట్ నుంచి ఆటో డెబిట్గా కట్ అవుతాయి చూసారండి. అలా ఆటో డెబిట్గా కట్ అయ్యాయి. అంతకుముందు 15,000 మాత్రమే ఉండేది లిమిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలండి. క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి కాబట్టి మీరు 30,000 వాడుకున్నారు. మరి మీరు 30,000 వాడుకున్నారు కదా, మరి మీరు ఆ యొక్క డేట్ వచ్చేసరికి మర్చిపోకుండా ఉండడానికి ఆటో డెబిట్ అనే ఆప్షన్ పెట్టుకున్నారు. మరి ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటే మీ అకౌంట్లో 30,000 ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా డెబిట్ కట్ అయిపోయి క్రెడిట్ అయిపోతాయి అటు. కానీ అంతకుముందు గరిష్టంగా ఎంత 15,000 మాత్రమే కట్ అవుతాయి, అంతకాడికి కట్ అవ్వవు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ₹1,00,000 దాకా ఉందన్నమాట లిమిట్. అంటే అంతకుముందు మీరు గతంలో 30,000 ఆడుకున్నారు, ఆటో డెబిట్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఆటో డెబిట్ 15,000కు మాత్రమే ఆటో డెబిట్. అంటే మీరు ఒక క్రెడిట్ కార్డు వాడారు, 1 మంత్లో కట్టాలి, ఆ డేట్ వచ్చింది, మీరు 14,000 యూజ్ చేసుకున్నారు, మీకు గుర్తులేదు, మీరు ఆటో డెబిట్ పెట్టుకున్నారు, మీ అకౌంట్లోంచి 15,000 కదా హైయెస్ట్ లిమిట్, 14,000 కట్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని ₹1,00,000 వరకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టాలండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని చెప్పేసి సిప్ అంటాం. అంటే మంత్లీ మన అకౌంట్లోంచి కొంత కట్ అయ్యి మ్యూచువల్ ఫండ్లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. చాలామంది అంటే 1వ తారీఖు మనకు గుర్తుండదు కాబట్టి అంటే 2వ తారీఖు 3వ తారీఖు పెట్టుకుంటారండి. గుర్తుండదు కాబట్టి మన అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా కట్ అవుతాయి. దాన్ని ఈ మ్యాండేట్ అంటారు. అలా హయ్యెస్ట్గా 15,000 మాత్రమే ఉండేది గతంలో. ఇప్పుడు 1,00,000 వరకు కూడా సిప్ పెట్టుకోవచ్చు. అంటే ఏం లేదు, సింపుల్గా మన అకౌంట్లో నుంచి మ్యాక్సిమం 1,00,000 వరకు ఆటో డెబిట్ చేసుకోవచ్చు. ఏవైతే థర్డ్ పార్టీస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. గతంలో 15,000 ఉంటుంది, ఇప్పుడు 1,00,000కు పర్మిషన్ ఇచ్చారు. యూపీఐ సేవలు కూడా గతంలో ఆసుపత్రులకి, విద్యా సంస్థలకు 1,00,000 ఉండేది, ఇప్పుడు దాన్ని 5,00,000 చేశారు. సో ఇవన్నీ కూడా నిన్న మానిటరీ పాలసీ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. నెక్స్ట్ మానిటరీ పాలసీ మళ్ళీ ఫిబ్రవరిలో ఉంటుందట. ప్రతి 2 నెలలకు ఒకసారి రివ్యూ జరుగుతూ ఉంటుంది. రైట్. అదేవిధంగా ఇక్కడ మనకి శక్తికాంత్ దాస్ గారు వచ్చారు కాబట్టి ఇతనికి 2023 సంవత్సరానికి సంబంధించి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా రావడం జరిగిందండి. సో గతంలో 2015లో ఈ అవార్డుని మనకి రఘురామ్ రాజన్ గారు అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్కి 23వ గవర్నర్గా చేసిన వ్యక్తి ఫస్ట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత శక్తికాంత్ గారు తీసుకోవడం జరిగింది. సో మనకి శక్తికాంత్ దాస్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25వ గవర్నర్గా ఉన్నారు. అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ కానివ్వండి, డిప్యూటీ గవర్నర్ కానివ్వండి, వాళ్ళ యొక్క టెన్యూర్ పదవీ కాలము 3 years. కాకపోతే గవర్నమెంట్ తర్వాత ఒక 2 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. పిఎం మోడీ టు ఇనాగ్రేట్ ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2023 ఇన్ డెహ్రాడూన్ ఆన్ ఫ్రైడే. సో మనకి నిన్న మోడీ గారు ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 అని చెప్పేసి ఒక సమావేశం జరిగిందండి. ఎందుకు? పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. దాన్ని ఎవరు సార్ ఇనాగ్రేట్ చేశారు అంటే మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి జరిగింది. మీ అందరికీ తెలిసిందేనండి, విశాఖపట్నంలో జరిగింది. అలా ఒక ప్రతి స్టేట్కి వాళ్ళ స్టేట్లో పెట్టుబడులను ఆకర్షించడం కోసము గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఉత్తరాఖండ్లో నిన్న ప్రారంభించారు. ఎవరు సార్ ప్రారంభించిందని ఎగ్జామ్లు అడుగుతారు. సో నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది సో 8, 9 తారీఖులో 2 డేస్లో అనేది సో జరుగుతూ ఉంటుందండి, గుర్తుంచుకోండి. సో మనకి 8, 9 2 డేస్లో జరుగుతుంది. సో ఇది యొక్క ఏ థీమ్తో దీన్ని రన్ చేస్తున్నారు సార్ అంటే పీస్ టు ప్రాస్పరిటీ అనే థీమ్ గుర్తుంచుకోండి. మరి మన ఆంధ్రప్రదేశ్ మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అక్కడ థీమ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏపీ అనే థీమ్తో కండక్ట్ చేశారు. ఇది వచ్చేసరికి పీస్ టు ప్రాస్పరిటీ అనే థీమ్తో దీన్ని కండక్ట్ చేశారు. అదేవిధంగా మనకి ఈ థీమ్ యొక్క ఈ యొక్క థీమ్ ఇచ్చి ఇది దేనికి సంబంధించిందని కూడా అడుగుతారండి రివర్స్లో. ఇటీవల కాలంలో అసైన్మెంట్స్ ఎగ్జామ్లో అలా అడిగారు. సో పీస్ టు ప్రాస్పరిటీ అనే థీము ఈ క్రింద ఏ గ్లోబల్ ఇన్వెస్టర్కి సంబంధించింది, ఉత్తరాఖండ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిదా, ఇలా ఎగ్జామ్లో అడుగుతారు. ఉత్తరాఖండ్కి సంబంధించిందని గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ సరిపోతుంది. సో థీము అదేవిధంగా ఎవరు ప్రారంభించారు. అదేవిధంగా మనకి ఉత్తరాఖండ్ అనగానే కొన్ని పాయింట్లు గుర్తు రావాలని చెప్పేసి ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి. ఏంటి సార్ అంటే ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను, గుర్తుంచుకోండి. మనకి రీసెంట్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఏంటంటే అది సో మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దీనికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా కాంచన్ దేవి అని ఒక ఆమె వచ్చిందని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో కాంచన్ దేవి గారు సో అక్కడేనండి ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ సో ఆ యొక్క ఇన్స్టిట్యూట్లోనే ఈ యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సో కాంచన్ దేవి గారు రావడం జరిగింది. అదేవిధంగా నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా 18 ప్రొడక్ట్స్ అండి, ఒక 18 పదార్థాలకి ఐటమ్స్కి GI ట్యాగ్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుకున్నాం. మన ఇండియాలో ఒక రోజులో 18 ఐటమ్స్కి ఒకేసారి GI ట్యాగ్ తీసుకున్నటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. గతంలో 9 ఉండేవి, ఇప్పుడు మొత్తం 18 అయినాయి. మొత్తం 27 GI ట్యాగ్స్ అనేవి ఉత్తరాఖండ్లో ప్రజెంట్ ఉన్నాయి. అదేవిధంగా సిల్కేరా టన్నెల్ అని చెప్పేసి ఇటీవల కాలంలో కూలిపోవడం జరిగిందండి. చార్ధామ్ యాత్రలో భాగంగా మొత్తం ఈ యొక్క చార్ధామ్ యాత్ర అనేది 900 కిలోమీటర్లండి. సో దీనికోసం ఏదైతే ఈ యొక్క 900 కిలోమీటర్లలో భాగంగా సిల్కేరా టన్నెల్ అనేది కూలిపోవడం జరిగిందండి. 41 మంది 17 రోజుల తర్వాత బయటకు వచ్చారని, ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా వీళ్ళని బయటికి తీసుకొచ్చారని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. అందువల్ల సిల్కేరా టన్నెల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుందంటే ఉత్తరాఖండ్. అదేవిధంగా చమోలీ డిస్టిక్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది, ఉన్నట్టుండి భూమి కిందకి కురింగిపోవటం, అది కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది. ఉత్తరాఖండ్నే మనము దేవభూమి అని చెప్పేసి అంటాం. సో ఉత్తరాఖండ్లోనే మనకి కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి టెంపుల్స్ కూడా ఉంటాయి. అక్కడే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని మన భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ 1936లో తీసుకొచ్చారని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 2017 సంవత్సరంలో సో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళే గంజాయి సాకును లీగలైజేషన్ చేశారండి. గంజాయిని మనం ఇంగ్లీష్లో కెనాబీస్ అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క గంజాయిని లీగలైజేషన్ చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి స్టేట్ ఉత్తరాఖండ్, గుర్తుంచుకోండి. వెరీ రీసెంట్గా అయితే మాత్రం ఈ సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్, రైట్. సో అదేవిధంగా ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ అనే వ్యక్తి సీఎంగా ఉండడం జరిగింది. సో వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి టు బి ద న్యూ వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్. సో నావల్ స్టాఫ్కి సంబంధించి వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారండి. జనవరి 4, 2024 నుంచి, నెక్స్ట్ ఇయర్ నుంచి. అతని పేరే మనకి దినేష్ త్రిపాఠి అని చెప్పేసి అంటాం. సో గుర్తుంచుకోండి, స్ట్రైట్ క్వశ్చన్. ఖచ్చితంగా రేపు SSC రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో GD అభ్యర్థులు వాళ్ళని ఈ క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. ప్రజెంట్ ఎవరున్నారు సార్ నావల్ స్టాఫ్ అంటే, చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ హెడ్గా ఎవరున్నారు సార్ అంటే R హరికుమార్ అనే వ్యక్తి ఉన్నారండి. అదేవిధంగా వైస్ అంటే డిప్యూటీ, మామూలుగా చెప్పండి డిప్యూటీ, మామూలుగా అయితే ఏమో చీఫ్ అండి. ముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారు సార్ అంటే చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అంటే R హరికుమార్. అలా కాకుండా డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ లేదా వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అయితే మాత్రం సంజయ్ జస్జీత్ సింగ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో ఇతని ప్లేస్లోకి ఎవరైతే మనకి దినేష్ త్రిపాఠి అనే వ్యక్తి జనవరి 4, 2024 రాబోతున్నారు. ప్రజెంట్ ఇతను చీఫ్ ఆఫ్ ద వెస్టర్న్ నావల్ కమాండ్కి హెడ్గా ఉన్నారండి. వెస్టర్న్ నావల్ ఉంటుందా, ఆ నావెల్కి హెడ్గా ఉన్నారు. అతను రేపు మనకి జనవరి 4, 2024 నుంచి వైస్ నావల్ స్టాఫ్గా రాబోతూ ఉన్నారు. గుర్తుంచుకోండి అండి. సో మనకి వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా రాబోతూ ఉన్నారు. ఎవరు సార్ అంటే సో మనకి దినేష్ త్రిపాఠి. గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రేపు అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూటాన్ ఆధార్ షెరింగ్ తషి గెట్స్ ప్రేమ్చంద్ ఫెలోషిప్. సో మనకి భూటాన్కి సంబంధించిన ఒక రచయిత అండి, ఒక ఆధార్.
అతని పేరు షెరింగ్ తాషి అని చెప్పేసి అంటామండి. ఇతనికి ప్రేమ్చంద్ ఫెలోషిప్ అవార్డు రావడం జరిగిందండి. అంటే ఇతను భూటాన్కి సంబంధించినటువంటి ఒక ఆథర్, నేషనల్గా ఇంటర్నేషనల్గా కొన్ని పుస్తకాలు రచించారు, కొన్ని న్యూస్ పేపర్లో ఎడిటోరియల్గా కూడా ఇతను పనిచేయడం జరిగిందండి. సో ఇతనికి సంబంధించి భూటాన్లో ఇచ్చేటువంటి ప్రేమ్చంద్ ఫెలోషిప్ ఆఫ్ సాహిత్య అకాడమీ అనే ఒక అవార్డుని సో ఇతనికి ఇవ్వబోతా ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అందువల్ల ఇతను రచించినటువంటి పుస్తకాలు కానివ్వండి, ఇతను రచించినటువంటి వ్యాసాలు కానివ్వండి, సో భూటాన్లో విశేష సేవలుగా ఉన్న భూటాన్లో విశేషంగా ప్రజాదరణ కలిగి ఉన్నాయట. సో అందువల్ల ప్రేమ్చంద్ ఫెలోషిప్ ఆఫ్ సాహిత్య అకాడమీ అనే అవార్డుకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎవరంటే ఇతను షెరింగ్ తాషింగ్, గుర్తుంచుకోండి, భూటాన్ ఆధార్. అదేవిధంగా ఇతను గతంలో కొన్ని ఇంపార్టెంట్ పుస్తకాలు కూడా రచించాడండి, అవి కూడా గుర్తుంచుకోండి, ఎందుకైనా మంచిది. ఏంటి సార్ అంటే అవి? సో ఇవి ఏంటి చూసినట్లయితే మిస్ట్రీస్ ఆఫ్ ద రావెన్ క్రౌన్ అని చెప్పేసి పుస్తకం రచించారు. అదేవిధంగా లెగసీ ఆఫ్ గాంజిమ్ ఉంగియం డోరీ అని చెప్పేసి, అంటే భూటాన్ లాంగ్వేజ్ కదండి, సో అందువల్ల లెగసీ ఆఫ్ గాంజిమ్ ఉంగియాన్ డోరీ అని చెప్పేసి అంటాం, అదొక పుస్తకం. సో ఇలాంటివి చిన్నవి గుర్తుంచుకోవాలి, డోరీ అని గుర్తుంచుకోవాలి. లేదా నెక్స్ట్ వన్ చూసినట్లయితే మైత్ అండ్ మెమొరీ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ భూటాన్ అనే పుస్తకం. ఈ 3 పుస్తకాలు అతను రచించినటువంటి ఇంపార్టెంట్ పుస్తకాలలో మెయిన్ పుస్తకాలండి. అదేవిధంగా సో మనకి భూటాన్కి ప్రజెంట్ పిఎంగా షేరింగ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. భూటాన్ కింగ్గా నాంగ్మేల్ వాంగ్చుక్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో అందువల్ల మెయిన్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రేమ్చంద్ ఫెలోషిప్ ఆఫ్ ద సాహిత్య అకాడమీ. సో ఈ యొక్క పురస్కారాన్ని ఎవరు తీసుకున్నారు అంటే ఏ కంట్రీస్? భూటాన్కి సంబంధించిన ఆధార్ ఆయన పేరు షేరింగ్ తషింగ్. ఓకేనండి, గుర్తుంచుకోండి. సో ఇలాంటివి కొంచెం కష్టంగా ఉంటాయంటే లాంగ్ టర్మ్లో గుర్తుంచుకోవాలి అంటే, అందువల్ల తషి అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ కూడా చూడండి, ఈ బుక్స్ గుర్తుంచుకోవడం కష్టమండి, అందువల్ల మిస్ట్రియస్ అని ఒకటి పదం గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ డోరీ అని, లేకపోతేనేమో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ భూటాన్ అని, అవన్నీ అతను రచించిన పుస్తకాలే, గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, చెక్ లిస్ట్ ఒకసారి చూద్దామండి. చూస్తే జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఆదర్శ గ్రామ యోజన అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో పార్లమెంట్ ఆదర్శ గ్రామ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చిందండి. ఎప్పుడు? 2014 అక్టోబర్ 1వ తారీఖున. సో ఆ తర్వాత దేశంలోని ప్రతి ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 2019లోగా 3 గ్రామాలను, 2024 సంవత్సరంలోగా 5 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్దేశించింది. సో ఈ యొక్క పార్లమెంట్ ఆదర్శ గ్రామ యోజనలో భాగంగా 2019 ఎండింగ్ కల్లా 3 గ్రామాలను, 2024 ఎండింగ్ కల్లా 5 గ్రామాలను దత్తత తీసుకోవాలి, అంటే అభివృద్ధి చేయాలి. సో ఎంపీ తమ నియోజకవర్గంలో గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆదర్శ గ్రామంగా చేయాలి వాటిని. దేశవ్యాప్తంగా ఎంపీ సభ్యులు సంపద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద 2015 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. అందులో 2019 గ్రామాభివృద్ధి ప్రణాళికలను తయారు చేసినట్లు వెబ్సైట్లో నమోదు చేశారు. అంటే ఈ యొక్క మొదటి ఫేజ్లో సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద, అంటే దీని కిందేనండి మనకి ఆదర్శ గ్రామ యోజన ఉందా, సో దానికి సంబంధించి సంపద్ ఆదర్శ గ్రామ యోజన కింద సో 2015 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. ఎంపిక చేసి వాటిని ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు రూపొందించాము. అలాంటివన్నీ 2019. ఓకేనండి, 2019 గ్రామాభివృద్ధి ప్రణాళికలను తయారు చేసి వెబ్సైట్లో నమోదు చేశారు. సో అదేవిధంగా తెలంగాణలో 94 గ్రామాలను అంటే గ్రామ పంచాయతీలను, ఏపీలో 141 గ్రామ పంచాయతీలను ఈ పథకంలోని చేర్చారు. సో ఇవి గుర్తుంచుకోవాలండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పార్లమెంట్ ఆదర్శ గ్రామ యోజన పథకంలో భాగంగా ఇవన్నీ ఫ్యాక్చువల్ డేట్స్, మెయిన్గా బిట్ ఇక్కడి నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అంటే ఒక్కొక్క ఎంపీ సో మనకి 2019లో 3 గ్రామాలను, 2024లో 5 గ్రామాలను దత్తత తీసుకోవాలి. సో దీంట్లో భాగంగానే మీరు అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్లో వినే ఉంటారండి, సచిన్ టెండూల్కర్ గారు నెల్లూరు దగ్గర ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారని. సో ఇలా ఎంపీలండి, ఆ ఎంపీ ఇట్లా తీసుకున్నాడని, రాహుల్ గాంధీ గారు ఇలా తీసుకున్నారని మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. అలా 2024లో 5 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీసుకోవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఫ్యాక్చువల్ డేటా. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి 141 గ్రామ పంచాయతీలను ఈ పథకంలోనికి చేర్చారు. సో ఎందుకంటే ఫ్యాక్చువల్ డేటా గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది.
రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూస్తే ఫోర్బ్స్ 2023లో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఎంతమంది భారతీయ మహిళలు స్థానం పొందారు? ఎంతమంది అన్నారని ఎవరు అడగల. ఎంతమంది సార్ అంటే 4 స్థానం పొందడం జరిగిందని. 4 మెంబర్స్. ఎవరు సార్ ఆ 4 మెంబర్స్? మీ నోట్బుక్లోనే ఉంది. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసామండి. నిన్నో మొన్నో దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 32వ స్థానంలో అంటే మన భారతదేశంలో మొదటి స్థానంలో నిర్మలా సీతారామన్ గారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మిగతా 3 ఎవరో మీ దగ్గరే ఉన్నాయి, ఒకసారి రివిజన్ చేయండి. మొత్తం 4 మెంబర్స్. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మనకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా 1 అవర్ చదవలసిందే. ఎగ్జామ్ ముందు ఏదో ఒక పుస్తకం తీసుకొని చదువుతాను లేకపోతేనేమో ఇంతే అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవ్వవు. సో ఇప్పటి నుంచి కానీ మీరు చదువుకున్నట్లయితే అప్పుడు ఈజీగా ఉంటుందండి. సో అప్పుడు కూడా ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు ఇలా చదువుకోవడం వల్ల మీరు లైక్ జిఎస్ మీద కూడా మీకు మంచి కమాండింగ్ రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించండి. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.